అన్న చెప్పండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనలో భాగంగా అక్కడ వెళ్ళడము, ఆయన మాట్లాడిన మాటలను ఏ విధంగా చూడొచ్చు? అహంకారానికి పరాకాష్ట. ఆయన ఎక్కువ చావుల్ని ఎక్కువగా ఆహ్వానిస్తుంటాడు. ఆడి చచ్చిపోతే బాగుంది, ఈడిపోతే బాగుంది, నేను ఒక్కడనే చిరంజీవిలో ఉండిపోతే బాగుందని. చావు పుట్టుకుని మన చేతిలో ఉండవు, అంతా పైన ఉంటుంది. అది తెలియక అతను మాట్లాడుతున్నాడు. నిజంగా ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని బావిలో దూకి చావు అన్నాడంటే ఎంత కుసంస్కారుడో, ఎంత నీచుడో, ఎంత నీచమైన మనస్తత్వమో జగన్మోహన్ రెడ్డిది ఈవేళ క్లియర్గా అర్థమైంది. ఆయన పర్యటనలో గుంతలు తవ్వారే అనుకుందాం, తవ్విన గుంతలు చూపించాలి కదా. రోడ్డు తవ్వేశారు, రోడ్లో గుంతలు తవ్వేశారు, పెద్ద పెద్ద గుంతలు. ఈయన రాకుండా, ఈ పనివాడు రాకుండా వస్తే ఏం కంప్లైంట్ పోతావు? ఇప్పుడైనా ఎలక్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు నువ్వు పర్యటనకి వెళ్ళావు, నీ నాయకుడు ఇంటిని ఏదో ధ్వంసం చేశారని. 100% ధ్వంసం చేసినటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. అందులో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే పోలీసులు నిష్పక్షపాతంగా ఆ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవడైతే నేరం చేశాడో వాడిని శిక్షించాలి, తప్పులేదు. నువ్వు పర్యటనకు వెళ్ళి నువ్వు మీ నాయకుడిని పరామర్శించరా? మధ్యలో దారిలో గుంతలు ఉన్నాయని చెప్పి గుంతలో పడి చావు, నూతులో పడి చావు అని ఆయన అండవు ఎందుకు? అనకూడదు కదా. అంటే ఏ విధంగా చూసినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వయసులో చూసుకున్నా కూడా పెద్ద ఆయన తండ్రి కంటే కొంచెం పెద్దవాడు అనుకుంటాను. మాట్లాడటము ఎట్లా చూస్తారు మరి? 100% ఆయన సంస్కారం అంతేనండి. జగన్మోహన్ రెడ్డి సంస్కారం హీనుడు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చాలామంది బూతులు మాట్లాడుతూ ఉచ్చనీచాలు లేకుండా నాయకులను తిడుతుంటే ఎవరిని ఎందుకు? మన పవన్ కళ్యాణ్ గారిని ఉచ్చనీచాలు లేకుండా తిడుతున్నప్పుడు ఒక్కడిని కూడా అరెస్ట్ చేయలేదు. మరి ఇదేందో? ఇప్పుడు జనాలు చూస్తారు, వాళ్ళకు కూడా కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, నోరు ఉంటుంది, మాట్లాడతారని తెలుసుకోవాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆడవుడు చంద్రశేఖర్ రెడ్డి, ఇతను ఎమ్మెల్యే, వీడు రెడ్డే. మరి పవన్ కళ్యాణ్ గారిని లంజే కూడా కానీ నిష్కారణంగా అసలు ఎలాంటి సందర్భం లేకుండా ఒక మీటింగ్లో అంత ఉచ్చనీచాలు లేకుండా తిరిగితే ఆ రెడ్డి గారిని తీసుకెళ్ళి కనీసం మందలించాడా? వెకిలి నవ్వు చంపాడు, ఎర్రిచూపు చూశాడు. బోరగడ్డ అనిల్ అనేటటువంటి ఒక గజ్జి కుక్కలట్ల కొడుకు వాడు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టాన్రీతిగా తిట్టి పిల్లల్ని కూడా మానభంగం చేస్తానంటే నీ బామ్మద్దని చెప్పి వదిలేసావా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కోట్ల మంది అభిమానులు ఉన్నారు, కోట్ల మంది ఆయనకి అనుచరులు ఉన్నారు, కోట్ల మంది సామాజిక వర్గం ఉంది. మరి అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. నీకు 151 సీట్లు ఇచ్చిన దాంట్లో వీళ్ళందరూ ఉన్నారు. అది తెలుసుకోలేక కళ్ళు బయలు గమ్మిపోయి వాళ్ళు తిడుతుంటే వికిలినవ్వు నవ్వుతావా? వెర్రిచూపు చూస్తావా? అంతే కదా. ఇప్పుడు అలాంటి వ్యక్తికే సెక్యూరిటీ లేకుండా, ఉచ్చనీచాలు లేకుండా మీరు తిట్టినప్పుడు ఈవేళ వచ్చి ఏడ్చేం ప్రయోజనం నాకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలా? ఆ బోరగడ్డ అనేటువంటి వాడు ఒక నికృష్టమైనటువంటి ఒక వెధవ. ఆ వెధవ అందరినీ తిట్టుకుంటూ పోతున్నాడు. నా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నా అన్న జగన్మోహన్ రెడ్డి అన్నాడు, నా చుట్టూ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. వాడు ఎవడో సంబంధం లేదు. నీ పార్టీకి అంత డ్యామేజ్ చేస్తుంటే వాళ్ళందరినీ ఉచ్చనీచాలు లేకుండా తిడుతుంటే రేపు పొద్దున వాళ్ళందరూ నీ మీద తిరగబడి నిన్ను అతపాళాన్ని తొక్కేస్తారని కూడా గుర్తించకుండా వాడికి సపోర్ట్ చేసి కనీసం అరెస్ట్ కూడా పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళా. అంత కుసంస్కారుడు జగన్మోహన్ రెడ్డి. అలాగే చాలామంది ఇష్టానురీతిగా ఇక్కడ ఉన్నటువంటి సినిమాల్లో పనిచేస్తున్నటువంటి పోసాని కృష్ణమల్లి అనేటువంటి ఒక వెధవ ఇష్టానుసారం మాట్లాడితే ప్రెస్ మీటింగ్ పెట్టి రే లంజోగడక పిచ్చి కుక్క అని తిడుతూ ఉంటే నీ పార్టీలో ఉన్నటువంటి ఈ కుక్కని ఎందుకు అరెస్ట్ చేయాలా? నువ్వు నిజాయితీపరుడు అయితే, మంచోడు అయితే, నీకు నీతి నిజాయితీ ఉందంటే మరి ఆవేళ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలా? ఈవేళ ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు వాళ్ళు మాట్లాడినంత ఘోరంగా ఇప్పటికీ ఇంకా ఎవరు మాట్లాడలా. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు కేసులు అనుభవిస్తున్నారు, కేసుల్లో పోతున్నారు. ఎవరమైనా మనిషి పుట్టుకనే పుట్టినము, ఒక మనిషిగా పుట్టిన తర్వాత మానవత్వం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఒక మనిషి ఇంకో మనిషి చెడు కోరడమే అది కరెక్ట్ అయిన విషయం కాదు. అలాంటి చావు కోరడం అనేది, ఆ విధంగా మాట్లాడడం అనేది ఎట్లా చూస్తారు? అసలు దారుణమైన విషయం. చాలా ఆ మనస్తత్వమే కుసంస్కారం. అతని జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసినోడు ఎవడు కూడా ఓటు వేయడండి ఆయనకి. జగన్మోహన్ రెడ్డిని గురించి తెలిసినోడు ఎవడు కూడా ఆయన సమర్థించడు. కారణం ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మళ్ళీ ఇంకో 2 మాటలు చెప్తా ఆయన గురించి. ఎందుకంటే
పవన్ కళ్యాణ్ గారు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో రాజకీయం చేసుకుంటూ అనుచరులను పోషించుకుంటూ పార్టీని నిలబెట్టుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ నీతి నిబద్ధతతో రాజకీయాలు చేయాలని వచ్చినటువంటి ఓ గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి. మరి అలాంటి గొప్పోడినే నువ్వు ఇష్టానుసారం తిట్టించావంటే నిన్ను ఏమనాలి? నిన్ను అసలు రాజకీయాల్లోకి రానివ్వడు. ఇలాంటి వ్యక్తిని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంత దిగజారిపోయి శ్రీరెడ్డి అనే ఒక ఆడది బరిదెగించి, అది వేశ్యగా బతుకుతున్న ఒక ఆడది బరిదెగించేసి చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిడుతుంటే దాన్ని తీసుకొచ్చి 2 బడిసి 2 చెంపదెబ్బలేసి బుద్ధి చెప్పే ముండ, నీది కరెక్ట్ కాదే, నా పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఆ రోజు నువ్వు ఎందుకు గుర్తించలేకపోయావు? వికిలినవు నవ్వుతావా? ఒక బజారుది రోడ్డు మీద పడి ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, ఫ్యామిలీని, నేను రెడ్డిని, నేను వైసీపీని, నేను రెడ్డిని, వైసీపీ నుంచి సంకల గుద్దుకుంటా, చెస్ట్ చూపించుకుంటా మాట్లాడుతున్నప్పుడు నీ కళ్ళేమైపోయి, నీ చెవులేమైపోయి, నీ నోరేమైపోయింది? అధికారంతో కళ్ళు మూసుకుపోయాయా? అధికార మదంతో చెవులు వినబడ్డం మానేసిందా? మరి ఈవేళ వచ్చి నేను యాప్ తయారు చేస్తా అంటే ఇక ఉన్నవాళ్ళు, ఇప్పుడున్న అధికారంలో ఉన్నవాళ్ళు ఎరిపప్పులా అంటే వెరి చూపులు చూస్తూ ఉంటారా నీకల్లే నువ్వు మాట్లాడుతుంటే? ఆ రోజు నువ్వు నిజాయితీ పరిపాలన చేస్తుంటే శభాష్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు మంచి పని చేసావు, అలాంటి వెధవలు సమాజానికి హానికరం అని చెప్పి చాలామంది పొగిడేవారు. అధికారం లేకపోతే ప్రజలు అండగా అధికారం లేకపోయినా వాళ్ళు ప్రజలు అండగా నిలడం కాదు. ఆయన ఎవడన్నా మాట అంటాడా? జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటాడు? కొవ్వెక్కంటాడా? అవన్నీ కళ్ళు మూసుకుపోయి నువ్వు నిద్రపోతున్నావు కాబట్టి ఈవేళ నువ్వు యాప్ తయారు చేస్తా చంద్రబాబు నాయుడిని నూతులో దూకి చావు రాదా? ఆయనేగా నువ్వు చావకూడదా? మన చావు నిర్ణయించేది భగవంతుడు. ఎవడో నీలాంటి నీచుడు చావమంటే ఎవడు చావుడు. ఆయన అనుభవాలు మన రాష్ట్రానికి కావాలి, ఆయన ముందు చూపు మన రాష్ట్రానికి కావాలి. ఇంకొన్ని రోజులు బతకనిద్దాం. నీ సొమ్ము ఏమైనా పోయిందా? చావమని ఎందుకు కోరుకుంటున్నావు? నిజంగా సంస్కారం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ చావులు కోరుకుంటాడు. కాబట్టి ఆయన కట్టెకాలే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాలేడు 100% కాలేడు.